హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారిక. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. యాజ్ ఆల్వేస్ అయితే ప్రతి వీడియోలో నేను చెప్పాలి, ఇది మీకు బోర్ కొట్టచ్చు విని బట్ దెన్ నాకు అది కొంచెం ఏమో తెలియని వాళ్ళని సపోర్ట్ చేయడం అంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో నేను ఎవరో కూడా మీకు తెలియదు, బట్ దెన్ నా ఇన్ఫర్మేషన్ లేకపోతే నా వీడియోస్ అన్నీ నచ్చి మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ అందరికీ ఎండలు కొంచెం తగ్గాయని అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ పెద్ద వర్షం పడిందంట కదా, దాని తర్వాత దానికంటే ముందు ఉన్న ఎండల కంటే కొంచెం బెటర్ అని విన్నాను. బట్ దెన్ మీ ఎండలన్నీ మాకు ఇచ్చినట్లుంది, ఎందుకంటే ఈ వీక్ మొత్తం మాకు 21-22 ఉండే టెంపరేచర్. జాకెట్స్ లేకుండానే వెళ్ళాం. జాకెట్స్ లేకుండా వెళ్తే కూడా కొంచెం లైక్ ఉక్కపోతా అంటారు కదా, అలా ఉంది. సో ఇవాళ వీడియో ఏంటి అని అంటే, లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్లే వేరే టాపిక్స్ని కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను, మీకు అది కూడా చూపించాలని అనుకుంటున్నాను. సో లైక్ ఎక్స్ప్లోరింగ్ అయినా, బయట ఎక్కడైనా, లేకపోతే నా పర్సనల్ స్టఫ్ అలాంటివి ఏదైనా చూపించాలి అని అనిపించింది కాబట్టి లాస్ట్ వ్లాగ్లో అలాగే బయట చూపించాను. సో ఈ వ్లాగ్లో ఏంటి అని అంటే, ఆల్రెడీ మీకు తమ్నైల్ చూస్తేనే తెలిసిపోయి ఉంటుంది. నేను యూట్యూబ్ షార్ట్స్ పెట్టినప్పుడల్లా లైక్ నేను తినేది కానీ, లేకపోతే నా లంచ్ బాక్స్ కానీ ఇలాంటివి పెట్టినప్పుడల్లా నేను 2-3 కమెంట్స్ చూశాను అనమాట. లైక్ తినడమేనా, వండడం కూడా వచ్చా అని. నేను వండుతాను కూడా. వండడం రాకుండానే 4 years ఎలా గడిపేస్తానని అనుకుంటారు మీరు? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. సో వండడం వచ్చు, బట్ దెన్ సర్వైవల్ కోసమే అనమాట. పెద్ద వంటలు వండుతానని కాదు, సర్వైవల్ కోసం వండుతాను. అండ్ ఆల్సో పీపుల్ సే నా తిండి కొంచెం బాగానే ఉంటుంది తినడానికి అని. సో అందులో భాగంగా మా మమ్మీ ఎప్పుడు అంటే, నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్ చెన్నైలో వచ్చింది. అలా చెన్నైకి ఉంటూ ఉంటాను కదా. సో ప్రతిసారి ఇంటి నుంచి వెళ్ళినప్పుడల్లా ఈ స్నాక్ అనేది పక్కా ఉంటుంది. అండ్ మా తమ్ముడు IIIT బాసర్లో చదివేవాడు. అండ్ ఆల్సో దాని తర్వాత ఇప్పుడు జాబ్ కూడా తనకు పూణేలో వచ్చింది. సో ఇలా మేము అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఎప్పుడు వెళ్ళినా, ఇంటికి వచ్చి ఎప్పుడు వెళ్ళాలి అన్న ఇది ఉన్నా కూడా ప్రతిసారి మా బ్యాగ్లో ఉన్న స్నాక్స్లో ప్రతిసారి ఇదైతే పక్కా ఉంటుంది అనమాట. అంత ఇష్టం మాకు. సో ఎప్పుడు మమ్మీ చేస్తే లేకపోతే అక్క చేస్తే తినేవాళ్ళం. నా అంతటా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ ఆల్సో ఇక్కడికి వస్తే అలాంటివి దొరకడం చాలా కష్టం, మీ అందరికీ తెలిసినట్లే. సో అలాంటివి కావాలి, తినాలి అని అంటే మనమే చేసుకోవాలి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని ఇయర్స్గా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఇప్పుడు ట్రై చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు చాలా తినాలనిపిస్తుంది. హోమ్ ఫుడ్ని చాలా మిస్ అయిన ఫీల్ వస్తుంది. ఇట్స్ బీన్ 4 years ఆల్రెడీ. నేనుగా ఏదో ఒకటి చేసుకొని తినాలి అని అంటే ఈ స్నాక్ మమ్మీ అన్నారు అదేమంతా కష్టం ఉండదు, చేసేయచ్చు అని. సో లెట్స్ ట్రై అనిపించింది. అది హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, ఏమవుతుందో మనం చూద్దాము. అండ్ ఆల్సో మీరు కూడా మా మమ్మీ చెప్పినట్లే ఆ ప్రాసెస్లోనే చేస్తారా, లేకపోతే మీరు డిఫరెంట్ ప్రాసెస్లో ఏమైనా చేస్తారా? అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్ ఏంటి, ఇలాంటి వీడియోస్ చేయొచ్చా లేదా నేను ఫ్యూచర్లో, ఇలాంటివన్నీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎందుకంటే మీ కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాకు ముందు ఏమేమి వీడియోస్ చేయాలి అన్న థాట్ వస్తుంది, ఎలాంటివి చేయాలి, మీరు ఎలాంటివి కోరుకుంటున్నారు, ఇలాంటి థాట్స్ వస్తుంది. ప్లస్ ఆల్సో నేను ఏమైనా తప్పులు చేస్తే తెలుసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి మీ కమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ అందరికీ రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వెళ్ళిపోదాం, కుకింగ్ వీడియో చేద్దాం. ఓకేనా గైస్, లెట్ మీ షో యూ సంథింగ్. అదేంటంటే బయట చూడండి ఒకసారి ఎంత గ్రీనరీ. ఓకే, బై ద వే నేను మొన్న కాదు, ఇట్స్ బీన్ ఆల్రెడీ 3 weeks అనుకుంటా, నేను మెంతి కూర ఇంకా కొత్తిమీర వేసాను అనమాట. మొలకలు వచ్చి మంచిగా పెద్దగా అవుతున్నాయి. హ్యాపీనెస్ కదా అలాంటివి. మనం ప్లాన్ చేసిన చెట్లు మొక్కలు పెరిగితే చాలా బాగా అనిపిస్తుంది. ఎనీవేస్ లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్ నౌ. అప్పటి నుంచి ఇంత సోది చెప్పాను కానీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా, దాన్నే అంటారు పిచ్చి అంటే. ఫస్ట్ టైం కదా చేయడం, కొంచెం క్షమించేసేయండి. సో నేను చేసేది బెల్లం గవ్వలు. ఐ హోప్ చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ చాలామందికి ఫేవరెట్ అయి ఉండొచ్చు కూడా. సో కిచెన్లోకి అయితే వచ్చేసాను. వెల్ స్టార్ట్ ద ప్రాసెస్ నౌ. సో నేను ఫస్ట్ టైం కాబట్టి వెరీ లెస్ క్వాంటిటీ, 1 cup తీసుకుంటున్నాను. ఒకవేళ మంచిగా వస్తే మేబీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అదే ఇప్పుడే ఎక్కువ చేసేసి మంచిగా రాలేదనుకో, ఫ్లాప్ అయిందనుకో, వేస్ట్ అవుతుంది. సో అందుకే తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను.
మన కెమెరామ్యాన్లు వాళ్ళు వీళ్ళు ఉండరు కదా, మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి నేను కొంచెం కష్టపడుతున్నాను. అది కూడా కుకింగ్ వీడియో కాబట్టి ఏం తప్పు చేసినా నన్ను వేసుకుంటారు కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తున్నాను అనమాట. కొంచెం అటు ఇటు ఉంటే సర్దుకుపోండి, ఓకేనా. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అటు ఇటు గిన్నెలు ఉన్నాయని ఏమనుకోకండి, ఇది కిచెన్ కాబట్టి గిన్నెలే ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏదో చెప్పిందే, వంట సోడా. వెయిట్, ఇప్పుడు నేను అది ఎత్తుక్కోవాలి. బాపురే బాబు, కుకింగ్ వీడియో చేసేటోళ్ళు ఎలా చేస్తారో కానీ దండం, అన్నీ ఎత్తుక్కొని తెచ్చుకొని పెట్టుకోవాలంటే కష్టం. సో వంట సోడా వేసేసుకున్నాక సలసల కాగే నూనె పోయమని చెప్పింది మా మమ్మీ. ఓకే, యాక్చువల్గా నెయ్యి వేస్తారంట, మాకెప్పుడు నెయ్యితో తింటే నచ్చేది కాదు. సో అందుకే మమ్మీ ఎప్పుడు నూనె వేసి చేసేది. సో ఇప్పుడు ఇది కలిపేసుకుందాం జాగ్రత్తగా. సో మమ్మీ చెప్పిన టిప్ ఏంటంటే, నూనె వేసి కలిపాక ఇలా ఇలా అంటే ఇలా అవ్వాలంట, కొంచెం ఇట్లా లైక్ గట్టిగా అవ్వాలంట. ఇన్ కేస్ అవ్వకపోతే నూనె తక్కువ ఉన్నట్టు, లేకపోతే సరిగ్గా కలపనట్టు అని చెప్పింది. బట్ దెన్ మనకి అవుతుంది కాబట్టి మంచిగానే కలిపినట్టు అర్థం. సో ఇప్పుడు వాటర్ వేసి ఇంకొంచెం చపాతీ పిండిలా కలుపుకో. అసలు ఒక్కరే ఈ వంట కార్యక్రమాలు ఇవి చేసే వాళ్ళు ఎలా చేస్తారో కానీ రియలీ గ్రేట్ అండి, నిజంగా. నేను చచ్చిపోతున్నా అప్పటి నుంచి, అటు ఇటు కెమెరా తిప్పుకొని ఏది కలుపుతున్నానో చూపించకుండా అటు ఇటు తిరిగి అండ్ ఆల్సో ఏది కనిపిస్తుంది ఏది కనిపించకూడదు, ఇక్కడ వెనకాల అన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. కిచెన్ కాబట్టి ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది. అండ్ ఆల్సో మాది ఇంకా బ్యాచిలర్స్ ఉండేది కాబట్టి ఆఫ్ కోర్స్ మీరు ఇంకా చాలా చాలా చూస్తారు. సో ఏవైనా అటు ఇటు కనిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. సో మీరు కూడా ఇలాగే ఇంట్లో పిండి వంటలు చేస్తారా? ఐ మీన్ మీ ఇంట్లో చేసినప్పుడు మీరు హెల్ప్ చేస్తారా, లేకపోతే మీ అంతటా మీరు ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టారా? ఎలా కుదిరినప్పుడు ఇలాంటివన్నీ నాతో షేర్ చేయండి, తెలుసుకోవాలని నాకు కూడా ఉంది. ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నప్పుడైతే నిజంగా అస్సలు చేసేదాన్ని కాదు, ఎప్పుడెప్పుడు చేసి పెడితే తిందామా అని ఉండేదాన్ని. మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది అన్నీ ఎంత కష్టమని, అండ్ ఒకవేళ తినాలి అని అంటే ఎంత కష్టపడాలి అని. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అండ్ ఈ వీడియో ద్వారా మీరు కూడా ఎవరికైనా చేసి పెడతారు అన్న హోప్. అండ్ ఆల్సో ఇది కొంచెం హిట్ అవ్వాలని కోరుకోండి, ఓకేనా. గైస్, గ్యాప్లో ఇంటికి ఫోన్ చేసేసిన అడిగిన అనమాట, అంటే మరి కన్సిస్టెన్సీ తెలియాలి కదా మనకి ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇలా అంటే ఇలా పడాలంట. సో వీఆర్ గుడ్ యాజ్ ఫార్ ఇప్పటివరకు పర్వాలేదు. బట్ దెన్ నాకు ఇట్లా రవ్వ వేసాం కదా, నాకు రవ్వ తెలుస్తుంది, అది నానితే తెలియదు అని మమ్మీ అంటుంది. సో దీన్ని ఇప్పుడు మంచిగా గాలి పోకుండా ప్యాక్ చేసి పెట్టాలంట. ఒక టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానొచ్చు, టైం లేకపోతే అట్లీస్ట్ మినిమం ఒక 10 to 15 minutes అన్నా నానాలంట. సో మనం దీనికి ఇప్పుడు క్లీన్ ఫ్లేమ్ వేద్దాం. దయ్యగో వేసేసాము, గాలి పోకుండా దీంట్లో వేసేసి దీనిపైన దీని మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఎలాగో అది హాఫ్ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఈలోపు బెల్లం ఇలా కొట్టి పెట్టుకుంటే పాకంకి రెడీ చేసుకుంటే, పాకం స్టవ్ మీద పెట్టి కాదు, జస్ట్ ఇట్లా నా దగ్గర ఇలా ఇది ఉంది బెల్లం, దీన్ని కొట్టి పీసెస్ లాగా చేసి రెడీగా పెట్టుకుందాము. ఐ డోంట్ థింక్ ఇంత కావాలా నాకు తెలీదు, ఇది కూడా మమ్మీకి ఫోన్ చేసి అడగాలి. అండ్ దెన్ బెల్లం బ్లాక్గా ఉన్నది చాలా మంచిదంట. నేను చాలా రోజుల నుంచి ఉంది బెల్లం, నల్లగా ఉందని నేను వాడలేదు. ప్రతి దాంట్లో వాడిన దాంట్లో అన్నిట్లో వేరే బెల్లం వాడాను, విచ్ విల్ బి అంటే కొంచెం వైటిష్ కలర్లో ఉంటుంది కదా, అలా ఆ బెల్లం వాడాను, కానీ ఇది ఎప్పుడు వాడలేదు. బట్ తెలిసింది ఏంటంటే ఇది దానికంటే చాలా 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 మంచిదంట. సో యూజింగ్ దిస్ ఇప్పుడు కొట్టి పెట్టేసుకుందాం, ఓకేనా. ఒక 2-3 ఆయుధాలు వాడి ఎట్టకేలకి కష్టపడి బెల్లంనైతే చుర వేసేసిన. ఓకే, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయింది, పిండి అయితే సెట్ అయిపోయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసి దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకుందాము. అండ్ దెన్ మనం గవ్వలు చేసే ఒకటి ఉంటుంది కదా పీటా స్టాండ్ లాంటిది, అది నా దగ్గర లేదు, ఆఫ్ కోర్స్ ఉండదు. ఆల్టర్నేటివ్గా ఇది ఉంది అండ్ ఫోర్క్స్ కూడా ఉన్నాయి. సో
ఇది చూసారా, ఇది కూడా ఊడిపోయింది. సో యా, బ్యాచిలర్స్ కథలు. సో విత్ దిస్, దీని హెల్ప్తోని ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ గవ్వ షేప్ రావడానికి. ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే బాల్స్ చేసేసుకుందాం. నాకు ఎందుకో ఇది అట్టర్ ఫ్లాప్ అవుతుందేమో అనిపిస్తుంది, బికాజ్ కొంచెం గట్టిగా ఉన్న ఫీల్ వస్తుంది. అండ్ ఆల్సో రౌండ్ చేస్తే రౌండ్ అవ్వాలి, ఇదేమో ఊడిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫ్లాప్ అయినట్ట? ఐ డోంట్ నో. ఇలా అయితే మొత్తం రౌండ్స్ అయితే చేయలేను. ఒకసారి మమ్మీకి కాల్ చేసి కనుక్కుంటాను. ఏం పర్లేదు, నేను కాస్త పిండి గట్టికి కలిపేశానంట. సో కొన్ని వాటర్ వేసి కొంచెం ఆయిల్ ఇలా చేతికి ఇలా తడుపుకుని దెన్ మళ్ళీ ఇలా నీట్ చేసి, ఇంకా మళ్ళీ నాననక్కర్లేదంట, ఆల్రెడీ నానింది కాబట్టి పిండి. సో డైరెక్ట్గా చేసేసుకోవడమే. సో యా, వీఆర్ గుడ్ టు గో. మీరు ఏదైనా తప్పు చేస్తే ప్యానిక్ అవ్వకుండా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే బెస్ట్. యా, ఇప్పుడు అవుతుంది రౌండ్స్. మన దగ్గర అది లేదు కాబట్టి, చేసేది లేదు కాబట్టి మనం ఇది యూస్ చేస్తున్నాం కదా. ఇలా పెట్టి ఊరికే ఇలా అని జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే యూ గెటింగ్ దట్ షేప్. కనిపిస్తుందా గవ్వ షేప్? నైస్. అసలు ఎట్లా ఇన్వెంట్ చేస్తారో ఇట్లాంటివి. అది నూనె అయితే పెట్టేశాను. లెట్స్ డూ మిగతావన్నీ చేసేసి ఐల్ బి బ్యాక్. సో మమ్మీ అదే పనిగా చెప్పింది, స్టవ్ హైలో పెట్టుకోకుండా మీడియంలోనే పెట్టి ఫ్రై చేయమని చెప్పింది. సో దట్ అవి గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాకనే తీయాలి, లేకపోతే లోపల ఉడకదు అని. సో నూనె కాగిందా లేదా అనేది జస్ట్ టెస్టింగ్. యా, అది పైకి వస్తే వీఆర్ గుడ్ టు గో. ఇప్పుడు నేను మిగతా కూడా ఫ్రై చేసేస్తాను. డన్ అండ్ డస్టెడ్. ఇవి చేసేసా, ఇవి కాగుతున్నాయి. ఐమ్ ఫీలింగ్ సో గుడ్. ఇంత పెద్ద వంటకం నేను ఒక్కదాన్నే చేస్తున్నాను. నైస్ నో, ప్రౌడ్ ఆఫ్ యూ హారిక. బట్ ట్రస్ట్ మీ, అంత ఈజీ అయితే కాదు. చాలాసేపు అయింది నేను స్టార్ట్ చేసి, ఇంకా వేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని పాకం పెట్టి ఇవి అందులో వేస్తే అయిపోతుంది. సో యా, ఇష్టమైంది తినాలంటే కష్టపడాలి దానికోసం. నేను ఇంకా పావు కిలో కంటే తక్కువే ఉంటుంది అనుకుంటాను. అసలు పావు కిలో ఉండదు, ప్రాబబ్లీ ఒక 150 grams ఉంటుందేమో ఈ మొత్తం కలిపితే. దీనికే ఇంత తనకలాడుతున్నాను. మా మమ్మీ కేజీలు చేసేది నాకు, మా తమ్ముడికి. ఐ కెన్ అండర్స్టాండ్. क्या चाहिए तेरे को? ये कैसे बनाया बता? టాలెంట్. గైస్, కెన్ యూ బిలీవ్ ఇవి నేనే చేసా? మమ్మీ నేనే చేసా. నైస్, చాలా బాగా వచ్చాయి. అండ్ నా పాకం కూడా అయిపోయింది. ఆ కలర్ చెప్పాను కదా, బెల్లంది, అది బ్లాక్ బెల్లం. అది ఐ థింక్ వీఆర్ గుడ్ టు పుట్ గవ్వలు ఇన్ ఇట్. ఇవి ఇందులో వేసేసాను, దాన్ని కలపడమే అన్ని ఇలా వేసి. మమ్మీజీ, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డావో కేజీలు చేయడానికి. ఈ 100 గ్రాములకే నాకు, ఐ మీన్ యా 100-200 గ్రాములకే నాకు తీరిపోయింది. బట్ దెన్ గైస్, ట్రస్ట్ మీ, అవుట్పుట్ టర్న్డ్ అవుట్ రియలీ గుడ్. టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి గవ్వలు పాకాన్ని పట్టుకోవాలంటారు కదా, సో కొంచెం సేపు అవి పక్కన పెట్టేసేయాలి. సెట్ అయ్యాక ఐ షో ఇట్ టు యూ. ఏ హిట్ అయింది, ఫ్లాప్ అవ్వలే. కెన్ యూ బిలీవ్? చేసేసా. అండ్ ఇప్పుడు టేస్టింగ్ టైం. ట్రస్ట్ మీ, అందరూ ఎలా చెప్తారో నాకు తెలియదు కానీ రియలీ చాలా అయితే బాగా వచ్చాయి. థ్యాంక్స్ టు మై మామ్. ప్రతి పాయింట్లో నేను ఫోన్ చేసి అడిగి అన్నీ కరెక్ట్గా చేసినందుకే వచ్చిందేమో అవుట్పుట్. బట్ దిస్ ఇస్ వెరీ ఫస్ట్ టైం నేను ఇది చేయడం. మై మామ్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. పెద్దవి కాదు, ఇలాంటి చిన్న వాటికి కూడా హ్యాపీనెస్ ఇస్తుంది కదా, అలాంటిదే ఈ విషయం కూడా. సో యా, మా తమ్ముడికి పిచ్చ ఇష్టం. ఐఎమ్ గోనా కాల్ హిమ్. ఇప్పుడు చూపిస్తాను ఇది నేనే చేశాను అని. అండ్ వన్ మోర్ థింగ్, అవి గవ్వలన్నీ తీసేసాక ఇంత మిలిగింది పాకం. కరెక్ట్గా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నాకు కొంచెం అటు ఇటు అయ్యి, ఐ నో నేను ఎక్కువ వేస్తానని. బట్ యా, ఇలా పాకం కనుక మిగిలిపోతే
నువ్వులు లేదా పీనట్స్ అలాంటివి డ్రై రోస్ట్ చేసి ఇందులో వేసేసుకోవచ్చు. లేదా అంతకంటే క్విక్కెస్ట్ వేలో కావాలి అని అంటే పేలాలు అంటారు కదా, అవి కొంచెం ఇలా రోస్ట్ చేసేసుకొని ఇందులో వేసేస్తే మినిమం ఒక 10 to 15 అయితే వస్తాయంట. ఇందులో మమ్మీ చెప్పింది. ఒకవేళ అది నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు, ఆల్రెడీ నేను చచ్చిపోయాను చేసి. ఇన్ కేస్ చేస్తే కనుక షార్ట్ తీసి చూపిస్తాను. లేదు అని అంటే రేపు కూడా ఉంటుంది, ఇది పాడవ్వదు. సో రేపు చేస్తాను. ఓకే, వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేశానో అక్కడే ఎండింగ్ ఇద్దామని మళ్ళీ కిచెన్ నుంచి బ్యాక్ యార్డ్కి అయితే వచ్చేసాను. యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ హారిక. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ ఈ వీడియో ఎలా ఉంది నాకు ఫీడ్బ్యాక్ మొత్తం ప్లీజ్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐల్ బీ సో హ్యాపీ. తెలుసుకుంటాను ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ లేకపోతే ఎలా చేసుంటే బాగుండేది, ఇలాంటివన్నీ నేను ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్. ప్లీజ్ డూ మేక్ ష్యూర్ యూ కమెంట్ డౌన్ బిలో. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ యూ గైస్ ప్లీజ్ టేక్ కేర్. టాటా, బై బాయ్.